కొత్త నగలు తీసుకున్నా, కొత్త చీరలు కొన్నా, ఏవైనా కొత్తవి మోజు కొన్నాళ్ళే ఉంటుంది కదా. మరి కొత్తగా పెళ్ళైతే భార్యాభర్తల మోజు కూడా అంతే కదా. కానీ ప్రతిరోజు కొత్తగా ఉండాలంటే మరి ఎందుకు ఆలస్యం? ఈ వీడియో చూసేద్దాం. రోజు మల్లెపూలు, కొంగొత్త అలంకరణ, పరిసరాలు ఆహ్లాదకరంగా, ముఖ్యంగా ఆలోచనలు, చెప్పే మాటలు శృంగారభరితంగా ఉంటే ఆ మోజు తగ్గదు. ఎప్పటికీ ఆ కుటుంబంలో రోజు పండుగే కదా, కాదంటారా? ఒక మగాడికి కట్టుకున్న భార్యపై మోజు ఎన్నాళ్ళు ఉంటుందంటే 2 సంవత్సరాలు తర్వాత తగ్గుతుందట. అవునా? ఎందుకో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మోజు అన్న ప్రేమ అన్న ఇష్టం అన్న వివాహితులకు ఒక్కటే. మరి ఆ ప్రేమ ఒకరిపై ఒకరికి ఎందుకు తగ్గుతుంది అంటే ఇంటిని, కుటుంబాన్ని నిర్వహించడంలో బాధ్యతలు పెరిగి ప్రేమ మెల్లిగా తగ్గిపోతుందేమో. దంపతులిద్దరూ తన దినచర్యను ఐ లవ్ యూతో ప్రారంభించాలి. కొత్త కోణం నుండి ప్రేమను పొందాలి, పంచాలి. అలా యాంత్రికంగా దినచర్యను ప్రారంభించాలి. పడక గదిలో ప్రతి రాత్రి కలిసి ఉండే ఇద్దరు ప్రేమికులు ఆ రోజు జరిగిన కుటుంబ విషయాలను సానుకూలంగా చర్చించుకుని వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలి. ఒకరికొకరు ప్రేమతో సహకరించుకోవడం, ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపడం, సమాన భావనను కలిగి ఉండటం వలన ఒకరిపై ఒకరికి మోజు తగ్గదు. నిరాశ చెందకుండా, ఒకరిపై ఒకరు ఆకర్షణను తగ్గించుకోకుండా, భేదాభిప్రాయాలు వస్తే స్నేహపూర్వకంగా మనసులోని భావాలు పంచుకోవాలి. అప్పుడు ఒకరిపై ఒకరికి ఇష్టం తగ్గదు. దంపతులిద్దరూ మాత్రమే కలిసి ఉండటానికి ప్లాన్ చేసుకోవాలి. విందులు, వినోదాలు లాంటివి ఇద్దరూ కలిసి ఆనందించడానికి, రోజువారీ కమ్యూనికేషన్స్ బంధాన్ని కొనసాగించడానికి, మీ భవిష్యత్తు ప్రణాళికలు గురించి మాట్లాడుకోవడానికి మీకంటూ మీరు ప్రతిరోజు సమయం కేటాయించుకోవాలి. ప్రతి వివాహితులకు చీకటి రోజులు, ద్వేషించే రోజులు, ఒంటరి రోజులు, సంతోషకరమైన రోజులు అంటూ ఎన్నో వస్తూ ఉంటాయి. మీ భావాలు, మీరు చేసే పనులు, ఆలోచనలను మనస్సులోనే పెట్టుకుని కృంగిపోకుండా మీ భాగస్వామితో చెప్పడం చేస్తున్నారా? ఇలా చేయకపోవడం వల్లనే మీ సంబంధం ఊహించిన దానికంటే ఎక్కువ హాని జరిగిపోతుంది మిత్రమా. గుర్తుపెట్టుకో. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి దోషులుగా మారిపోతున్నారు. ప్రతిసారి నీచమైన మాటలతో కించపరుచుకుంటున్నారు. లోపాలను చూసి సిగ్గుపడకుండా సమస్యను పరిష్కరించుకునే దిశగా ఆలోచించి ఆరోగ్యకరమైన మద్దతు ఒకరికొకరికి చాలా అవసరము. ఒకరి తప్పును ఒకరు అంగీకరించడం, నిందించడం మానుకోవాలి. నమ్మకం, ప్రేమ, సమయం కేటాయించుకోవడం, రహస్యాలు లేకుండా సంబంధాన్ని కొనసాగిస్తే ఇద్దరికీ ఒకరిపైన ఒకరికి ఇష్టం కలుగుతుంది. నిజంగా ప్రేమించిన వారైతే ఆ వ్యక్తిలో తప్పులున్నా ఆ వ్యక్తిని వదులుకోకుండా ఉండటానికి, ఆ వ్యక్తులు ఒక మంచి కారణాన్ని వెతుక్కుని ఉంటారో వారిదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమను ఆ వ్యక్తి గుర్తించగలిగితే తనకన్నా అదృష్టవంతులు ఉండరేమో. మరి కొండంత ప్రేమ గుండెల్లో ఉండటం కన్నా కొంచెం ప్రేమను కనిపించేలా చూపించాలి. మనం ఎంత ప్రేమిస్తున్నామన్నది కాదు, ఎంత ప్రేమని వాళ్ళకి అందిస్తున్నామన్నదే చాలా ముఖ్యం. మనసున్నవారు మనతో మనసు విప్పి మాట్లాడితే ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. ఆ ఆనందం ముందు కోటి కాంతులు కూడా చిన్నబోతాయి. నిండు జాబిల్లి ఇంత అందంగా ఉంటుందో మంచి మనసున్న మనిషి వ్యక్తిత్వం కూడా అంత అందంగా ఉంటుంది. మన ఇష్టాన్ని విలువ ఇచ్చే మనస్సులకు గౌరవం ఇవ్వాలి. మనల్ని గౌరవించే మనసుల ఇష్టాలకు విలువ, ప్రేమ అన్న అభిమానం ఇవ్వాలి. ఎప్పుడు నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి, కానీ అబద్ధం చెప్పాలంటే ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. ఎందుకంటే నిజాన్ని నమ్మించడం కన్నా అబద్ధాన్ని నమ్మించడం చాలా కష్టం. ఏడిస్తే దూరమైన వారు, దూరం చేసుకున్నవారు తిరిగి వస్తారు అనుకుంటే మనిషి జీవితం మొత్తం ఏడుస్తూనే ఉండాలి. కొన్నిటిని వెలకట్టలేం, కొందరి విలువ ఉన్నప్పుడు తెలుసుకోలేం. మనం ఒకరికి సంతోషాన్ని ఇవ్వలేకపోయినా మనకు సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్నా అన్నీ వృధానే. నువ్వంటే ఇష్టం లేదని ఎవరు నోటితో చెప్పరు. మన పట్ల వారి ప్రవర్తనే మనకు తెలియజేస్తుంది. తండ్రి ఎప్పుడు కొడుకుని తిడుతూ పెంచుతాడు, ఎందుకంటే ఆయన తర్వాత కుటుంబ బాధ్యత మోసేది కొడుకే కనుక. కూతుర్ని ఎప్పుడు ప్రేమతో పెంచుతాడు, ఎందుకంటే అత్తారింట్లో ప్రేమను పంచాలని. అదృష్టం వర్షం నీళ్ళ లాంటివి, శ్రమ బావిలో నీళ్ళ లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసిన వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. అందుకే అన్నారు కష్టే ఫలి అని. నోరారా పిలిస్తే మనసారా ఆనందిస్తాం. మనసారా ఆనందించామంటే మన గుండెల్లో నింపుకుంటాం. ఆత్మీయత అవధులు దాటితే పిలుపులు మన హృదయాన్ని తాకుతాయి. మనస్సుకు ఇష్టమైన వారు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా వారు ఎప్పటికీ మన హృదయంలో ఉంటారు.
ఉన్న చిన్న జీవితంలో వీలైనంత సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేది జ్ఞాపకాలు మాత్రమే కానీ సమయం కాదు. ఒక మనిషి ప్రేమను జీవితాంతం పొందాలన్నా కూడా అదృష్టం ఉండాలి. సమయాన్ని బట్టి ప్రకృతి మారుతుంది. మనుషులు మనం ఎంత మారడానికి. రాసిన పేజీని చించలేము, రాయిన పేజీని చదవలేము. అందుకే ఏ రోజు పేజీని ఆ రోజే అందంగా రాసుకోండి. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరి చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనల్ని శక్తివంతుణ్ణి కూడా చేస్తాయి. నకిలీ మనస్తత్వంతో అందమైన మాటలు చెప్పడం కొంతమంది వ్యక్తుల సహజ లక్షణం. అటువంటి వారి గురించి ఆలోచించడం వృధా. వాళ్ళని చెత్తబుట్టలో నెట్టడమే మేలు. ప్రేమించుకునే మొదట్లో ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు, కానీ కొంతకాలం గడిచిన తర్వాత తెలుస్తుంది ప్రేమించడం వల్ల గుండెకు కోత, మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదని. మొదట్లో ఎంత సంతోషంగా ఉంటారో ఆ తర్వాత అంతకు మించి బాధపడతారు. ప్రాణంగా ప్రేమిస్తే చివరకు మిగిలేది బాధ, కన్నీళ్లు మాత్రమే. జీవితాంతం ప్రేమ అనేది అబద్ధం. ఒకవేళ ఉన్నా ఆ ఇద్దరు ఒకరు మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు, మరొకరు ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటారు. వినడానికి ఇది నిజం. ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి ఏదీ ప్రయత్నించలేడు. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మేలు. సంసారం అంటే కలిసి ఉండటమే కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీరు ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండటమే. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువని ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. మీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, అందులో ఎటువంటి అనుమానమూ లేదు. కానీ మనిషి పైకి వెళ్ళిపోయేటప్పుడు డబ్బును తీసుకెళ్ళలేడు, ఇందులోనూ ఎటువంటి అనుమానమూ లేదు. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. నీ గురించి ఆలోచించు, బలపడతావు. పక్కవారి గురించి ఆలోచిస్తే బలహీనపడతావు. మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే ఒకడు మన పక్కన లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం. కాదంటారా మిత్రమా? ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో, తాను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండోది పిరికితనానికి దారి తీస్తాయి. నీరు సముద్రంలో ఉన్న, కళ్ళల్లో ఉన్న ఒకే రుచి కలిగి ఉంటాయి. రెండిట్లోనూ లోతు ఏదో ఒక రహస్యం దాగి ఉంటాయి. నిప్పు, అప్పు, పగ తమంతట తాము తరగవు. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచివేయాలి. మాటలకు చేతలకు తేడా ఉంటే మన మాటలను ఎవరూ విశ్వసించరు. నటించేవారి మాటలు మెత్తగా ఉంటాయి, మంచి కోరి చెప్పేవారి మాటలు సూటిగా ఉంటాయి. ఎలాంటి విషయాలను దాచుకోకుండా అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ. కోపగించుకోవడం అంటే మనం విషం మింగి అవతల వ్యక్తి మరణించాలని కోరుకోవడం లాంటిది. మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. గతం నుండి నేర్చుకోండి, కానీ దాని కారణంగా దిగులు చెందకండి. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. ఎవరి మనోవ్యధలు ఎవరికీ అర్థం కావు. వారి స్థానంలో మనం ఉంటేనే, లేక మన స్థానంలో వారు ఉంటే తప్ప. మనది అని రాసి పెట్టి ఉంటే అది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన దగ్గరకు వస్తుంది, అది మనిషి అయినా వస్తువైనా. ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే. రెండోసారి మోసం చేయగలిగితే అది నీదే తప్పు. పక్కవాడి దీపం ఆపేస్తే నీ దీపం వెలుతురు పెరగదు. మనసును బాధ పెట్టడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళను ఒక్క మాట అంటే చాలు. కోపం మూర్ఖత్వంతో మొదలయ్యి పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే చాలా ముఖ్యం. ఒక నిజం ఒక క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి చేసిన సహాయం, ఆకలితో ఉన్నవారికి పెట్టిన అన్నం ఎప్పటికీ వృధా కాదు. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చేస్తే మనం చెడ్డవాళ్ళమైపోతాం. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధిస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్న విషయాలు బయటికి చెప్పేస్తారు, మనసులో ఏవీ దాచుకోరు. వాళ్ళను ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం, వాళ్ళ ప్రేమ జీవితకాలం. సహాయం అనేది అత్యవసర పరిస్థితులలో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో.
చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడు. పేరు ప్రతిష్ట కోసం లక్షలు ఖర్చు చేయడం కన్నా ప్రేమ నిజాయితీలతో పెట్టే పిటికుడు అన్నం ఎంతో గొప్పది. పుట్టుకతో భోగి అయినవాడు రోగాల పాలుగాగలడు. పుట్టుకతో రోగి అయినవాడు తర్వాత భోగాలను అనుభవించగలడు. కాబట్టి సుఖం అనేది ఏ ఒకరి సొత్తు కాదు. అలాగని దుఃఖం అనేది ఎవరినో ఒకరిని పట్టుకుని జీవితాంతం పీడించదు. ఇది అర్థం చేసుకున్న వాడి దగ్గర దుఃఖం దరిదాపుల్లో కూడా రాలేందు. గుర్తుపెట్టుకో మిత్రమా, నిరాశతో ఏ పని ప్రారంభించినా అది పూర్తి కాదు. ఎంతో సులువైన పని కూడా పూర్తి చేయలేరు. నేను చేయగలను అని ధీమాతో పని ప్రారంభిస్తే ఎంతటి కష్టతరమైన పని అయినా సులువుగా చేయగలరు. భార్యాభర్తల ఆలోచనలు, ఆశయాలు, భావాలు వేరు అయినప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు, మద్దతు ఇవ్వాలి. ఇలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు. ఎవరు ఎదుట వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి. అందరూ మీ కుటుంబ సభ్యులు కూడా ఇంకా బాగుండాలి. నువ్వంటే ఎంత ఇష్టమంటే చెప్పలేను, నువ్వంటే ఎంత ప్రేమంటే చూపలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ప్రాణం ఉన్నంత వరకు నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది. ఊపిరి ఉన్నంత వరకు నా మనస్సు నిన్నే తలుస్తుంది. చిన్నప్పుడు అనుకున్న నాకు అందరూ ఉన్నారని, పెరుగుతున్నప్పుడు అనుకున్న అందరూ దూరం అయితే నేను ఉండలేనని, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది చివరిదాకా నాకు నేనే తోడని, నాకెవ్వరూ లేరని. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడు ఎవడూ ఆలోచించడు. నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. అది మనిషి సహజ స్వభావం. కాకి, కోయల రెండూ అరుస్తాయి. కానీ కాకిది గోల అంటారు, కోయలది పాట అంటారు. ఆలోచించు. ఎందుకో బదులు ఇచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనస్సు నిండా సంతోషం, ఈ మూడు ఉన్నవారి అదృష్టవంతులు, అసలైన సంపన్నులు. మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. తోటలో ఒక గులాబీ పూసిన మొత్తం తోట ఎంత అందంగా కనిపిస్తుందో, మనసుతో ప్రేమించే నేస్తం ఒక్కరు ఉన్న జీవితమంతా అందంగా, ఆనందంగా సాగిపోతుంది. బాధ మనం ఎలా బలపడాలో నేర్పుతుంది. భయం మనం ఎంత చురుగ్గా ఉండాలో నేర్పుతుంది. మోసం మనం ఎలా తెలివిగా ఉండాలో నేర్పుతుంది. జీవితం అంటే అనుభవాల సమ్మేళనం. ఈరోజు నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకు సమాధానం. గుర్తుపెట్టుకో. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తొడ పుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఇది అక్షరాల నిజం. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఒక బంధం నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రేమైనా, స్నేహమైనా. కళ్ళు చూసేది ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థం కూడా. మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతని ఇవ్వదు. కారుణ్యం, దయ, పరోపకారం భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన నేస్తాలు. ఒక్కోసారి జీవితంలో కోరుకున్నవి నీకు ఇవ్వదు. ఎందుకంటే నువ్వు వాటికి అర్హుడువు కాదని కాదు, నువ్వు కోరుకున్న వాటికంటే ఇంకా అనేక గొప్ప వాటిని పొందడానికి నీకు అర్హత ఉందని అర్థం. నీవు అవసరం లేని విషయాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. జీవితంలో నీ కళ్ళు చూసిన నిజాలు కంటే నీ చెవులు విన్న పదాలు ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనం అంటే ఓడిపోవడం కాదు, మిమ్మల్ని మీరు గెలుచుకోవడం. మీకంటూ ఎవరూ లేరు, మీకోసం ఎవరూ రారు అని తెలుసుకోవడం తప్పు. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న సంతోషం ఇంకొకటి ఉండదు. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. నీకు అనవసరమైనవి అంటించుకోకు, నీకు పనికిరానివి పట్టించుకోకు. పురుషుడిలో ఏమీ చూడదు, అతడి మేధస్సు, అతని పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేవి ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం తనని గుర్తించాడా లేదా అన్నదే ఆమెకు కావాల్సింది. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకు, పోయే వరకు పోరాటం ఆపకు. నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వు ఒక పిచ్చోడివి, సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వు మేధావివి. ప్రేమగా పలకరిస్తే పగవాడు కూడా మనవాడు అవుతాడు, పరాయివాడిలా భావిస్తే మనవాడు కూడా పగవాడు అవుతాడు. అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే తిరిగి రాదు అనేది కూడా అంతే వాస్తవం.
నీది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించవచ్చు. కాదు అనుకుంటే ఇమడకు, చిరునవ్వుతో నొప్పించక తప్పించదు. వస్తువైన, స్నేహమైన, బంధమైనా సరే. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు, కావాలనుకున్నా కలిసి ఉండలేరు. జీవితం నేర్పిన పాఠాలు కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. మనం ప్రేమించే వ్యక్తులు ఎల్లప్పుడూ మనతో ఉండరు. మనం నమ్మే ప్రతి వ్యక్తి విశ్వాసపాత్రులు కాకపోవచ్చు. కొంతమంది కేవలం గుణపాఠాలు నేర్పించడానికి మన లైఫ్లోకి వస్తారు. అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని ఒప్పించడానికి చూసేవాళ్ళే ఎక్కువ వస్తుంది. ఆత్మాభిమానం కొన్ని బాధలు పంచుకోవడానికి అడ్డు వస్తుంది, కొన్ని బంధాలు తెంచుకోవడానికి అడ్డు వస్తుంది, కొన్ని మాటలు స్వీకరించడానికి అడ్డు వస్తుంది. కానీ మన ఉన్నత వ్యక్తిత్వానికి మాత్రం వారధిగా నిలుస్తుంది. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. అలాగే మన మనసులో మంచి ఆలోచనలు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, లైఫ్ వృధా అవుతుంది. జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థానంలో ఉంటే మనమే తల దించుకోవలసి వస్తుంది. ఏమి జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకండి. ఎందుకంటే ఏమి జరిగినా చూసుకుందాం అనే ధైర్యంగా తెగించి బ్రతకండి. ఇతరుల మాటలు విని నిర్ణయించుకునే ముందు ఒకసారి నీ మనసు కూడా ఏమి చెబుతుందో విను మిత్రమా. జీవితంలో మనం ఏమి చేయలేని రోజులు రెండు. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు తోడు నడిస్తే అదే అనుబంధం. ఆస్తిపాస్తుల కంటే నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం కష్టం. పేదవారిని హీనంగా చూడకు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారవచ్చు. మీ మాట చల్లని సందర్భాలలో మౌనంగా ఉండటం ఉత్తమం. భక్తి లేకున్నా, చెడు పనులు చేయకుండా ఉంటే చాలు. పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు. కానీ కొన్ని కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. చెడు స్నేహితులు, చెడు మనసులకు దూరం అవ్వడం, చెడు ఆలోచనలకు, ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా మిత్రమా. గుర్తుపెట్టుకో, ఒక సీతాఫలంలో చాలా విత్తనాలు ఉంటాయి, కానీ ఆ విత్తనాలన్నీ మొక్కలుగా మొలకెత్తవు. ఏ విత్తనమైతే వచ్చే వర్షాలకు, కాసే ఎండలకు, వీచే గాలులకు తట్టుకుని భూమి పొరల్లో ఉంటుందో ఆ విత్తనమే మొక్కగా మారి మహావృక్షం అవుతుంది. అలాగే ఏ మనిషి అయితే తనకు వచ్చే బాధలను భరిస్తూ, వచ్చే దుఃఖాలను సహిస్తూ, కలిగే కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతాడో వాడే విజేతగా మారతాడు. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. గుర్తుపెట్టుకో, ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. మంచిని పెంచుతానంటూ పరుగులు తీసే వ్యక్తికి తాను మంచివాడిగా ఉండేందుకు తీరిక దొరకదు. జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితం రోజుకున్న కాస్తో కోస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది. ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద పవిత్రంగా ఉంటుంది. భర్తకి లోకమంతా ఇల్లు అయితే స్త్రీకి ఇల్లే లోకం. మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు. వెలిగే దీపంలాగా ఉండు, అప్పుడే ఇతర దీపాలను నువ్వు వెలిగించవచ్చు.